మీరు చాట్‌జీపీటీ యూజ్ చేస్తున్నారు కదా! గూగుల్ జెమినై యూజ్ చేస్తున్నారు కదా! సో, ఇప్పుడు మనం చూసుకుంటే మన డైలీ లైఫ్‌లో ఏఐ టూల్స్ అనేది ఖచ్చితంగా వాడుతున్నాం. ప్రతి ఒక్క ఇప్పుడు బిజినెస్ రిలేటెడ్ బిజినెస్ చేసేవాళ్ళు వాడుతున్నారు. డాక్టర్స్ రిలేటెడ్ డాక్టర్స్ వాడుతున్నారు. సో, ఇప్పుడు ప్రతి ఒక్క సెక్టార్‌లో ప్రతి ఒక్క ఇండివిడ్యువల్ ప్రతి ఒక్క పర్సన్ ఇప్పుడు ఏఐ టూల్స్ అనేది ఖచ్చితంగా వాడుతున్నారు. సో, ఇంత ఫాస్ట్ అడాప్షన్ జరుగుతున్న ఈ ఏఐ థీమ్‌లో మనము ఈరోజు కంప్లీట్ అనాలిసిస్, డీప్ అనాలిసిస్ చేయబోతున్నాం ఈరోజు. సో, ఇప్పుడు ఇది ఈ థీమ్‌ని మనం ఎర్లీ స్టేజ్‌లో పట్టుకోవడానికి మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన నెక్స్ట్ జనరేషన్ అంతా నెక్స్ట్ ఇప్పుడు బేసిక్‌గా చూసుకుంటే 10, 15 ఇయర్స్ కిందట మనకి ఇంటర్నెట్ అనేది లేదు. కానీ ఇప్పుడు 10, 15 ఇయర్స్‌లో ఇంటర్నెట్ అనేది ఎంత ప్రభావం చూపించింది. ఎగ్జాక్ట్‌గా సేమ్ 10, 15 ఇయర్స్‌లో ఇప్పుడు ఏఐ అనేది అంత ప్రభావం చూపించబోతుంది ఫ్యూచర్‌లో. సో, ఇంతకుముందు మనం ఏఐ రిలేటెడ్‌గా చూస్తే ఏఐ కంపెనీస్ పరంగా చూస్తే అది ఒక మ్యాసివ్ బుల్ రన్ ఇచ్చింది. ఆల్మోస్ట్ 5000 టైమ్స్, 10,000 టైమ్స్, 1,00,000 టైమ్స్ రిటర్న్స్ ఇచ్చినాయి ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లకి. సో, ఇప్పుడు సేమ్ ఇట్లాంటి డికేడ్ ఆపర్చునిటీ మనకి ఎవ్రీ 10 ఇయర్స్, 15 ఇయర్స్‌కి వన్స్ వస్తుంది. సో, ఇప్పుడు ఇంతకుముందు కాలంలో మనకు ఇంటర్నెట్ ఎరా ఎలా ఉందో సేమ్ ఇప్పుడు కూడా జనరేషన్ షిఫ్ట్ అనేది ఒక్కసారి జరుగుతుంది. సో, ఆ జనరేషన్ షిఫ్టే ఇప్పుడు మనకి ఏఐ రిలేటెడ్‌గా జరుగుతుంది. 10, 15 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు జనరేషన్ షిఫ్ట్ జరుగుతుంది. సో, ఇప్పుడు ఆ జనరేషన్ షిఫ్ట్ జరిగినప్పుడు మనకి ఏఐ రిలేటెడ్ థీమ్స్ ఏమున్నాయి? సో, నెక్స్ట్ 10-15 ఇయర్స్ వరకు మనకు ఫైనాన్షియల్ ఫ్యూచర్ కనిపించే కంపెనీస్ ఏవేవి ఉన్నాయి? అండ్ వాటి బిజినెస్ మోడల్స్ ఏంటి? అండ్ ఎలా అనలైజ్ చేయాలి? సో, కంప్లీట్ 360 డిగ్రీస్ వ్యూలో ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాము. ఓకే. అందరికీ నమస్కారం. సో, ఫస్ట్ మనము ఈరోజు చూసుకుంటే ఈరోజు మనకి నెక్స్ట్ 10 ఇయర్స్, 15 ఇయర్స్‌లో మనకి రాబోతున్న ఏఐ థీమ్ గురించి మనం ఈరోజు కంప్లీట్ డిస్కస్ చేసుకున్నాం. సో, ఇక్కడ చాలా పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది. కొంతమంది హాఫ్ ఆఫ్ ద పీపుల్స్ ఇప్పుడు జాబ్స్ వెళ్ళిపోతాయంటే మిగతా హాఫ్ మెంబర్స్ జాబ్స్ ఇంకా కొత్త జాబ్స్ ఎవాల్వ్ అవుతాయని చెప్తున్నారు. చాలా కాంట్రాడిక్టింగ్ స్టేట్మెంట్స్ అయితే పాస్ అవుతున్నాయి ఇక్కడ. సో, ఇప్పుడు మనం ఇలాంటి సిట్యుయేషన్‌లో మనకు ఇప్పుడు మనం సింపుల్ బేసిక్‌గా అర్థం చేసుకుంటే ఏ ఎరా వచ్చినా కూడా మనకు ఖచ్చితంగా జాబ్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఇంతకుముందు కాలంలో చూసుకుంటే క్యాలిక్యులేటర్స్ వచ్చినప్పుడు జాబ్ పోతాయని చెప్పి అనుకున్నారు. అలాగే కంప్యూటర్స్ వచ్చినప్పుడు బ్యాంక్స్ రిలేటెడ్‌గా అంతా ధర్నాలు చేసినారు. సో, ఇప్పుడు తర్వాత ఏమైనా ఇప్పుడు కంప్యూటర్స్ రిలేటెడ్ చాలా జాబ్స్ అనేది ఎవాల్వ్ అయినాయి. ఎగ్జాక్ట్‌గా సేమ్ వే ఇప్పుడు కూడా ఏఐ రిలేటెడ్ కొత్తగా వస్తుంది. సో, ఖచ్చితంగా మనకి దీని రిలేటెడ్‌గా మనకు ఆపర్చునిటీస్ అనేవి పెరిగిపోతాయి. సో, ఇప్పుడు మనకి ఇప్పుడు చెక్ చేసుకుంటే మనకి చాట్‌జీపీటీ అనేది 2022లో వచ్చింది చాట్‌జీపీటీ. సో, ఇప్పుడు నవంబర్ 2022లో వచ్చిన చాట్‌జీపీటీలో 5 డేస్‌లోనే మనకి 1 మిలియన్ యూజర్స్ అనేది రీచ్ అయిపోయింది. నెక్స్ట్ 2 మంత్స్‌లో 100 మిలియన్ యూజర్స్ రీచ్ అయింది. ఇది హ్యూమన్ హిస్టరీలోనే ఒక ఫాస్టెస్ట్ అడాప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు ఎరాలో మనకి ఇంటర్నెట్ వచ్చి దాని ప్రభావం అంతా చూపించడానికి కొద్దిగా టైం పట్టినా కూడా ఈ ఏఐ అడాప్షన్ అనేది వితిన్ 3-4-5 ఇయర్స్‌లోనే కంప్లీట్ అడాప్షన్ అనేది చేంజ్ చేసేసింది. సో, ఇది సిగ్నల్ ఏంటంటే ఏఐ అనేది మెయిన్ స్ట్రీమ్ లాగా మారిపోతుంది. ప్రతి ఒక్క దాంట్లో ఇది ఇన్వాల్వ్ అయిపోతుంది. బేసిక్‌గా చెప్పాలంటే ఇప్పుడు మనము ఇంటర్నెట్ లేకుండా ఉండగలిగే స్టేజ్‌లో ఉన్నాం గానీ, ఏఐ లేకుంటే ఉండగలిగే స్టేజ్‌లో లేము. అట్లాంటి పరిస్థితిలో ఉంది ఇప్పుడు ప్రస్తుతం అయితే. సో, ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ అయితే 2030 కల్లా 1 ట్రిలియన్ డిజిటల్ ఎకానమీ అచీవ్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకుంది. సో, దీనికి యూపీఐ, ఓఎన్డీసీ, ఇండియా స్టేక్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కలిపి ఏఐ రిలేటెడ్ సాస్ ప్లాట్‌ఫామ్‌ని కంపెనీస్‌ని బిల్డ్ చేయాలని చెప్పి ప్లాన్ చేసుకుంది. ఇక్కడ 1 ట్రిలియన్ ఆపర్చునిటీ అనేది మనకి డిజిటల్‌గా కనిపిస్తుంది. ఇక్కడ బేసిక్‌గా సాస్ అంటే ఏం లేదండి. ఇక్కడ మనం సాస్ అంటే ఒక ప్రోడక్ట్‌ని మనం డెవలప్ చేసేసి మల్టిపుల్ కంపెనీస్ అమ్ముకోవడం. సో, ఇప్పుడు మనం ఆ కంపెనీస్ అన్ని రెవెన్యూస్ థర్డ్ పార్టీ యాప్స్ వాడుకుంటది. మనం యూజ్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్‌గా సేమ్ వే. ఇప్పుడు సింపుల్ వే అనాలజీ చెప్పాలంటే ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నాం. సో, యూట్యూబ్ అనే ప్లాట్‌ఫామ్ వాడుకొని మనందరం యూట్యూబ్ వాడుకున్నాం. సో, ఎగ్జాక్ట్‌గా సేమ్ వే ఇప్పుడు ఏఐ రిలేటెడ్‌గా నెక్స్ట్ ఇక్కడ డిజిటల్ ఎకానమీలో ఇక్కడ మనకు ఏఐ రిలేటెడ్ సాస్ అప్లికేషన్ అనేది తయారైపోతాయి ఇక్కడ. సో, ఇప్పుడు అవి సాస్ అప్లికేషన్స్ డెవలప్ చేసేసి అమ్ముకుంటారు. సో, మనలాంటి ఇండివిడ్యువల్స్ వాడుకుంటారు. సో, ఇప్పుడు మనకి గ్లోబల్ ఏఐ పరంగా చూస్తేనే యూఎస్ వర్సెస్ చైనా ఏఐ కాంపిటీషన్ అనేది ఇంటెన్సిఫై అవుతుంది. సో, ఇప్పుడు $5 బిలియన్ స్ట్రాటజీ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు యూఎస్‌లో ఉంది. సో, అది చైనా వాళ్ళు ఏఐ రిలేటెడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకున్నారు. సో, ఇప్పుడు ఎవ్రీ కంట్రీ మన ఇండియాలో పరంగా చూసినా కూడా ఇండియా ఏఐ సావరెనిటీ కోసం పుష్ చేస్తుంది. సో, మన ఇండియా వాళ్ళు కూడా మన ఏఐ రిలేటెడ్‌గా ఒక టెక్ టాలెంట్ పూల్ అనేది మనం బిల్డ్ చేసుకోవాలని చెప్పి చూసుకున్నారు. దీనికి రిలేటెడ్‌గానే ఇప్పుడు మనకి ఫిబ్రవరిలో జరిగిన ఏఐ సమిట్ మనకి ఢిల్లీలో జరిగింది కదా! ఏఐ సమిట్. సో, ఎగ్జాక్ట్‌లీ దీని రిలేటెడ్‌గానే. సో, ఫ్యూచర్ విజిబిలిటీ అయితే చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో, సాస్ ఇండస్ట్రీ అనేది ఒక టర్నింగ్ పాయింట్ లాగా మారిపోతుంది. సో, ఇంతకుముందు మనం చెక్ చేసుకుంటే ఇప్పుడు జీమెయిల్ అనేది మనకి ఇప్పుడు గూగుల్ గానీ, మెటా గానీ, ఫేస్‌బుక్ గానీ, మైక్రోసాఫ్ట్ గానీ, ఎన్విడియా గానీ ఇవన్నీ సాస్ ప్రొడక్ట్స్ లాగానే. ఇప్పుడు చెక్ చేసుకుంటే మనకు ఆ కంపెనీస్ అన్నీ ఒకానొక సిట్యుయేషన్‌లో వాళ్ళు డెవలప్ చేసినారు. ఈ 10, 15 ఇయర్స్ మనం యూజ్ చేసుకున్నాం ఆ సాఫ్ట్‌వేర్స్ అన్ని. ఎగ్జాక్ట్‌గా సేమ్ వే ఇక్కడ సాస్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ లాగా మారిపోతుంది. 10 బిలియన్ దగ్గర ఉండే రెవెన్యూ 50 బిలియన్ మారిపోతుంది. ఇదంతా 7 ఇయర్స్‌లో. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ ఎంత ఉంది? 3 ఇయర్స్ ఉంది అంతే మనకి ఇక్కడ ఈ సాస్ జర్నీలో. నెక్స్ట్ చాలా మ్యాసివ్ గ్రోత్ అయితే మనం చూడగలుగుతాం ఈ సెక్టార్‌లో. ఇప్పుడు ఏఐ ప్లస్ సాస్ అంటే ఏంటంటే
సింపుల్ అనాలజీలో ఏం చెప్పాలంటే ఇప్పుడు పాతకాలంలో ఒక సాఫ్ట్వేర్ కొనాలంటే ఒక సీడీలో మనం ఇన్స్టాల్ చేసేసి అవి 5 ఇయర్స్ వాడాలి, 5 ఇయర్స్ తర్వాత అవుట్డేట్ అవుతుంది అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే శాస్ అనేది ఒక క్లౌడ్ లాగా మారిపోయింది. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ సబ్స్క్రిప్షన్ లాగా ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వాడుకున్నాము, ₹500 మంత్లీ పే చేస్తున్నాం. ఎగ్జాక్ట్గా సేమ్ వే. సో అన్ని ప్లాట్ఫామ్లు ఇప్పుడు శాస్ రిలేటెడ్గా మనకు, ఎందుకంటే ఇక్కడ శాస్ అనేది రికరింగ్ రెవెన్యూ లాగా ఎవ్రీ మంత్ వాళ్ళ రెవెన్యూ వాళ్ళకి ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ షిఫ్ట్ అవ్వడం ఈజీ కాదు. ఆల్రెడీ అలవాటు పడిపోయింటారు. తర్వాత సో ఒక కాంపిటేటర్ నుంచి ఇంకో కాంపిటేటర్ షిఫ్ట్ అవ్వరు, ఎందుకంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువ అయిపోతాయని లాజిస్టిక్గా. సో ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు మనకు ఒక ఏ ఇంటెలిజెన్స్ అనేది ఒక మెషిన్ లెర్నింగ్ డేటా ప్యాటర్న్ లాగా. ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రోడక్ట్కి ఒక పర్సన్కి మనము డేటా ఫీడ్ చేసేసి ఆన్సర్ చేయమంటే ఎలా చేస్తుందో సేమ్ ఎగ్జాక్ట్గా ఏ కూడా అలానే వర్క్ అవుతుంది. ఇక్కడ ఏ వల్ల యూజ్ ఏంటంటే ఫాస్ట్, చీప్, 24/7 ఇక్కడ వర్క్ అవుతుంది. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్లస్ ఏఐ ప్లస్ సబ్స్క్రిప్షన్ మోడల్ ఇవన్నీ బేస్ చేసుకుంటే ఒక ఎంప్లాయీ లాగా వర్క్ అవుతుంది, యాక్ట్ అవుతాయి. ఒక ఎంప్లాయీ ఏమేమి చేయగలదో అవన్నీ చేస్తుంది. సో ఇక్కడ మనకి సో ప్రతి ఒక్క కంపెనీ ఆటోమేషన్ సైడ్ అడుగులేయాలని చెప్పి ఆలోచిస్తుంది. సో ఎగ్జాక్ట్గా మనం ఆలోచిస్తే ఇప్పుడు మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్లో ఆలోచిస్తే జొమాటో ఏ అనేది తయారు చేయబోతుంది. మన ఏ రెస్టారెంట్ అయితే మనం సజెస్ట్ చేద్దాం అనుకున్నామో ఆ రెస్టారెంట్ సజెస్ట్ చేస్తుంది, నోటిఫికేషన్స్ ఇస్తుంది. తర్వాత నెట్ఫ్లిక్స్ ఏ రిలేటెడ్గా చూస్తే ఇప్పుడు మనకు ఒక మూవీ చూస్తాం, దాని కింద దాని రిలేటెడ్ మూవీస్ కింద కనిపిస్తాయి కదా. సో అక్కడ అనేది ఏ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు బ్యాంకుకి పోతాము, బ్యాంకింగ్ రిలేటెడ్ ఏదైనా ఫ్రాడ్స్ ఉన్నాయనుకో ఏ డిటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు డాక్టర్ రిలేటెడ్ ఒక ఎక్స్రే రిపోర్ట్ కానీ ఏదైనా రిపోర్ట్ వస్తుంది, మరి మనం అనలైజ్ చేయలేము, చాట్‌జిపిటికి ఇస్తాం. చాట్‌జిపిటి అనేది ఒక అసిస్టెంట్ లాగా యాక్ట్ అయ్యేసేసి మనకు ఆన్సర్ చెప్తుంది, అది ఏం ప్రాబ్లం అని సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్తుంది. సో ఇప్పుడు ఏఐ ప్లస్ శాస్ అనేది ప్రతి ఇండస్ట్రీలో ఎంటర్ అవుతుంది. ఫైనాన్స్ కానీ, హెల్త్ కేర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, అగ్రికల్చర్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, సీఏ కానీ, ఒక్క వర్టికల్ కాదు, ప్రతి ఒక్క వర్టికల్లో మనకి ఇక్కడ అడాప్షన్ అనేది జరగబోతుంది. సో ఇప్పుడు మనకి ఆపర్చునిటీ పరంగా చూస్తే సో ఇప్పుడు గ్లోబల్గా మనకు ఏఐ అనేది 4.4 ట్రిలియన్ ప్రొడక్టివిటీ అనేది ఇంపాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఒక మెక్స్లే అని ఒక గ్లోబల్ ఇన్స్టిట్యూట్ అనేది స్టడీ జరిగింది రీసెంట్గా. సో ఏఐ అనేది ఒక $2.6 ట్రజెక్టరీ నుంచి 4.4 యాన్యువల్ ట్రజెక్టరీ వరకు గ్లోబల్ ఎకనామీ మారిపోతుందని చెప్తున్నారు. సో ఇది చెక్ చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ డబల్ డిజిట్ గ్రోత్ అనేది మనకి ఎవ్రీ ఇయర్ యాంటిసిపేట్ చేస్తున్నారు ఏ రిలేటెడ్గా. సో ఇప్పుడు నెక్స్ట్ డ్రైవింగ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎర్లీ అడాప్షన్ స్టేజ్లోనే ఉన్నాం ఇంకా. సో ఇక్కడ ఇంకా చాలా గ్రోత్ మనం చూడగలుగుతాం. సో ఇప్పుడు ఓన్లీ 17% ఆఫ్ ఎంటర్ప్రైజెస్ అనేది గ్లోబల్గా ఏ అనేది డిప్లాయ్ చేసుకుని అడాప్షన్ చేసుకుని, ఇంకా 83% అనేది ఇంకా పెండింగ్లోనే ఉంది. ఇంకా చాలా పెద్ద యూస్ కేసు అనేది తయారవుతాయి ఫ్యూచర్లో. 17% ఇప్పుడు చెప్పాలంటే బేసిక్గా ఇంతకుముందు మనకి కీప్యాడ్ మొబైల్స్ వచ్చినాయి, ఇంకా స్మార్ట్ ఫోన్స్ అనేది ఇంకా ఒక 17% పీపుల్ వాడుతున్నారు అనుకోండి. సో ఇప్పుడు అందరూ ఇప్పుడు కీప్యాడ్ నుంచి మనం మొబైల్స్ షిఫ్ట్ అయిపోయినారా లేదా, ఎగ్జాక్ట్గా సేమ్ ఇక్కడ కూడా క్లౌడ్ మైగ్రేషన్ కూడా ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీ ఆన్ ప్రిమైస్ సర్వర్ నుంచి క్లౌడ్కి షిఫ్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు క్లౌడ్ అనేది ఒక శాస్ ఫౌండేషన్ లాగా. AWS, అజూర్, గూగుల్ క్లౌడ్ అనేవి ఇవన్నీ 20-30% యాన్యువల్గా గ్రో అయ్యే సెగ్మెంట్స్ ఇవన్నీ. సో ఒక ఆక్సిజన్ లాగా ఇప్పుడు శాస్ అనేది తయారు చేస్తారు, అమ్మేస్తారు. ఇప్పుడు గోల్డ్‌మ్యాన్ సాక్స్ రీసెంట్గా ఒక రీసెర్చ్ చేసిన దాని ప్రకారంగా చూస్తే ఏ అనేది 3 మిలియన్ ఫుల్ టైమ్ జాబ్స్ అనేది ఆటోమేట్ చేస్తుంది ఫ్యూచర్లో. సో ఇప్పుడు గ్లోబల్గా చూస్తే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకు ఇక్కడ ప్రాఫిట్ ఈ పాయింట్ అనేది. అదే మనం జాబ్ రిలేటెడ్గా చూస్తే ఇది నెగిటివ్ పాయింట్. సో ఇప్పుడు మనము ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకున్నాం కాబట్టి కంపెనీస్ అనేది ఎక్స్పెన్సివ్గా మనకి హ్యూమన్ని స్పెండ్ చేయడం ఎందుకు, ఏ మోడల్సే వాడుకుందాము అని చెప్పి అనే అజంప్షన్లో ఉన్నారు. సో ఇప్పుడు సాస్ బేస్డ్ కంపెనీస్ అనేది ఇప్పుడు డైరెక్ట్గా బెనిఫిషియరీ అయిపోతాయి ఈ లాజిక్ ప్రకారంగా చూసుకుంటే. సో ఇప్పుడు మనకి డ్రైవింగ్ పాయింట్స్ ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ డ్రైవింగ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇండియాలో ఒక శాస్ అడ్వాంటేజ్ అనేది ఉంది. ఇప్పుడు ఇండియాలో 5 మిలియన్ ప్లస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు. సో వరల్డ్లో సెకండ్ లార్జెస్ట్ టాలెంట్ పూల్ అనేది మనకి ఇండియాలోనే ఉంది యూఎస్తో పోలిస్తే. సో ఇప్పుడు కాస్ట్ పరంగా చూస్తే యూఎస్లో ఇప్పుడు ఇక్కడ ₹100 వచ్చే శాలరీ అక్కడ ₹500 ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఇప్పుడు కాస్ట్ కటింగ్ పరంగా చూస్తే ఇండియాలో చాలా తక్కువ. సో ఇప్పుడు యూరోప్ కంట్రీస్లో పోలిసినా కూడా, అమెరికన్ కంపెనీస్లో పోలిసినా కూడా ఇండియా అనేది ఒక మంచి అట్రాక్టివ్ జోన్లో ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకి చెప్పాలంటే ఇప్పుడు ఒక డిజిటల్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూస్తే
ఈ ఆధార్ కార్డ్ అనేది మనకి 14 బిలియన్ ఐడీస్ ఉన్నాయి. సో యూపీఐ అనేది 14 బిలియన్ మంత్లీ ట్రాన్సాక్షన్స్ చేస్తుంది ఎవ్రీ మంత్. సో డిజీ లాకర్, ఓఎన్డీసీ ఇవన్నీ రీసెంట్గా వచ్చిన డిజిటల్ ప్లాట్ఫామ్స్. రీసెంట్గా ఇంతకు ముందు ఉన్నామా లేదు. సో ఇట్లాంటివే రిలేటెడ్గా ఫ్యూచర్లో మనం ఏ రిలేటెడ్గా ఏజెంట్స్ అనేవి కొత్తగా వస్తాయి. సో ఆ ఏజెంట్స్ ఏం చేస్తాయంటే ఏని కంప్యూట్ చేస్తుంది, డేటా సెట్స్ని క్రియేట్ చేస్తుంది, తర్వాత డైరెక్ట్గా మ్యాచ్ చేస్తుంది, ఏదైనా ఫ్రాడ్ డిటెక్ట్ చేస్తుంది. సో ప్రతి ఒక్క దాంట్లో అది డీప్గా పెనిట్రేట్ అయిపోతుంది. సో గవర్నమెంట్ ఇక్కడ చూస్తే డైరెక్ట్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏ ఎకో సిస్టమ్ మీదనే బిల్డ్ అవుతుంది ఈ సెగ్మెంట్లో చూస్తే కన్నా. నెక్స్ట్ ఇండియన్ ఏఐ మిషన్ పరంగా చూస్తే కనుక గవర్నమెంట్ లాంచ్ చేసిన ఇండియా ఏఐ మిషన్లో 10,300 crores అనేది ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. సో ఏఐ అనేది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక ఏఐ కంప్యూటర్ ఇన్ఫ్రాస్ట్రక్చరే ఇంత డైరెక్ట్ బెనిఫిషియల్ ఉండేది ఇంతవరకు ఏదీ లేదు అసలు. సో ఇండియా పరంగా చూస్తే కనుక 600 మిలియన్ స్మార్ట్ ఫోన్స్ యూజర్స్ ఉన్నారు. సో ఇప్పుడు 900 మిలియన్ ఇంటర్నెట్ యూజర్స్ అనేది డేటా జనరేషన్ అనేది కావాలి. సో ఇప్పుడు ఏ ట్రైనింగ్, బెటర్ ఏ ప్రొడక్ట్స్, సో మోర్ అడాప్షన్ అనేది జరగబోతుంది ఫ్యూచర్లో ఇప్పుడు 900 మిలియన్ యూజర్స్కి. సో రీసెంట్గా మరి ఇప్పుడు మన ChatGPT CEO చూస్తే ఒక స్టేట్మెంట్ పాస్ చేసినారు. ఏమన్నారంటే ఇప్పుడు మనం ఉండే మొబైల్స్లో ఇప్పుడు మనం సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకున్నాం, వాడుకున్నాం. సో ఇప్పుడు వాళ్ళు ChatGPT వాళ్ళు ఒక మొబైల్ లాంచ్ చేస్తున్నారు. ఆ మొబైల్ ఏంటంటే మొత్తం ఏజెంట్స్తోనే రన్ అవుతాయి. ఒక సింగిల్ సాఫ్ట్వేర్ కూడా ఇన్స్టాల్ చేసే అవసరం లేకుండా మొత్తం ఏజెంట్సే రన్ అవుతాయి. సో అది ఏ ఫోన్ అని చెప్పి వాళ్ళు కొత్త లాంచ్ చేస్తున్నారు. సో ఇట్లాంటి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి చాలా జరగబోతున్నాయి ఫ్యూచర్లో. సో ఇప్పుడు మనకి చెక్ చేసుకోవాలంటే మార్కెట్ సైజ్ ప్రకారం చూస్తే గ్లోబల్గా ప్రెజెంట్ ఉండే గ్లోబల్ మార్కెట్ పరంగా చూస్తే 200 మిలియన్ మార్కెట్ క్యాప్ ఉంది గ్లోబల్గా. సో అది 2030 నాటికి 800 బిలియన్ రీచ్ అవుతుంది. సో తర్వాత 2035 నాటికి 1.8 ట్రిలియన్ రీచ్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయని చెప్పి మన పెద్ద పెద్ద బ్రోకరేజెస్ చెప్తున్నారు. సో గ్లోబల్ సాస్ మార్కెట్ పరంగా చూస్తే అది 300 బిలియన్ మార్క్లో ఉంది. ఇప్పుడు అది 700 బిలియన్ రీచ్ అవుతుంది. సో ఇప్పుడు 1.2 ట్రిలియన్ అనేది మనకి ఫ్యూచర్లో మనకి గ్రోత్ యాంటిసిపేట్ చేసే ఆస్కారాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడే మనకి ఆల్మోస్ట్ మనకి 20-26% సిఏజర్ ఎవ్రీ ఇయర్ గ్రోత్ పెరుగుతుందని చెప్పి ఒక సెక్టార్ రిలేటెడ్గా 20-26% గ్రోత్ అనేది ఇది మామూలు విషయం కాదు. ఆల్మోస్ట్ 10% అంటేనే 10%, 12% అంటే చాలా ఎక్కువ. అట్లాంటిది 20-26% అంటే ఏ రేంజ్లో మనకి ఏజ్ రిలేటెడ్గా ఇన్వెస్ట్మెంట్స్ మారిపోతాయి లెక్కేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూస్తే ఇప్పుడు ఏ పెరుగుతుందంటే ఏ ఒక్కటే పెరగదు. ఏ రిలేటెడ్ చుట్టుపక్కల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పెరిగిపోతుంది. దాని రిలేటెడ్ కావాల్సిన డేటా సెంటర్ కానీ, క్లౌడ్ సర్వర్స్ కానీ, జీపీయూ సర్వర్స్ కానీ, జీపీయూ చిప్స్ కానీ, తర్వాత నెట్వర్క్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ కానీ, సో ఇవన్నీ ఇండైరెక్ట్గా బెనిఫిట్ పొందే ప్రొడక్ట్స్. సో ఇప్పుడు AWS, అజూర్, గూగుల్ క్లౌడ్, ఇండియా డేటా సెంటర్స్ అనేవి ఇవన్నీ బిల్డ్ చేయడానికి అవి స్ట్రాంగ్ పిల్లర్స్ లాంటివి. ఇక్కడ చూస్తే ఈ సెగ్మెంట్లో చూస్తే మార్జిన్స్ ఎక్కువ మార్జిన్స్ ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. హై రెవెన్యూ ఆపరేషన్ కూడా కనిపిస్తుంది. సో ఈ సెగ్మెంట్లో మనం ఆల్మోస్ట్ 10-20% కెపాసిటీ గ్రోత్ అనేది ఫ్యూచర్లో మనం ఈజీగా యాంటిసిపేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఏ రిలేటెడ్ ప్లాట్ఫామ్స్ చూసినా ఏ మోడల్స్ కానీ, మిషన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ కానీ, డెవలపర్ టూల్స్ కానీ, సో ఇవన్నీ ఓపెన్ ChatGPT కానీ, జెమినై కానీ, ఆంథ్రోపిక్ కానీ, మెటా కానీ ఇవన్నీ ఇండియాలో ఒక ఆపర్చునిటీ బిల్డ్ చేస్తున్నాయి. సో ఇండియన్ కంపెనీస్ పరంగా చూస్తే ఒక ఏ మోడల్స్ ఇండియాలో 22 అఫీషియల్ లాంగ్వేజెస్లో మనకు ఆపర్చునిటీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. ఒకటి హెల్త్ కేర్ డొమైన్లో కానీ, అగ్రికల్చర్ కానీ, CA రిలేటెడ్ కానీ. సో అట్లా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అనేది ఇక్కడ మనకు మ్యాసివ్ ఆపర్చునిటీ కనిపిస్తుంది. నెక్స్ట్ SaaS బేస్డ్ అప్లికేషన్ పరంగా చూస్తే వర్టికల్ సాఫ్ట్వేర్స్ అనేది ఇంతకుముందు మనం బిల్డ్ చేసినాం. అది ఇప్పుడు ఏ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ అనేవి మారిపోతున్నాయి. సో ఇక్కడ షిఫ్ట్కి మనకి ఖచ్చితంగా మనకు ఆపర్చునిటీ అయితే కనిపిస్తుంది. ఇండస్ట్రీ స్పెసిఫిక్గా సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ ఫిన్టెక్ SaaS కానీ, హెల్త్ కేర్ SaaS కానీ, తర్వాత HR టెక్, అగ్రికల్చర్ టెక్, సో ఇట్లా ప్రతి ఒక్క డొమైన్లో ఒక స్పెషలిస్ట్ లాగా మారిపోతుంది. ఒక బేసిక్గా చెప్పాలంటే ఒక స్కూల్ పిల్లోడు 10th వరకు అయిపోయిన తర్వాత ఒక స్పెషలైజేషన్స్ అనేది తీసుకుంటాడు కదా. ఒక డాక్టర్ ఎక్స్పర్ట్ అయిపోతాడు, తర్వాత ఇది ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్ అయిపోతాడు. సో అట్లా డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉంటాయి కదా. సో ఇట్లా ఎగ్జాక్ట్గా సేమ్ ఇక్కడ కూడా స్పెషలైజేషన్ మాడ్యూల్స్ వస్తాయి ఒక్కొక్క సెగ్మెంట్లో. ఇప్పుడు ఇంజనీరింగ్ సెగ్మెంట్లో ఒక స్పెషలైజ్డ్ మాడ్యూల్ వస్తుంది. సో డాక్టర్ రిలేటెడ్గా ఒక స్పెషలైజ్డ్ మాడ్యూల్ వస్తుంది. సో ఎగ్జాక్ట్గా సేమ్ డిఫరెంట్ ఏజెంట్స్ అయితే క్రియేట్ అవబోతున్నాయి ఫ్యూచర్లో మనకు. సో ఏ ఎకో సిస్టమ్ పరంగా చూస్తే ఐటీ సర్వీసెస్ కానీ, కన్సల్టింగ్ కానీ, ఇంప్లిమెంటేషన్ కానీ, ట్రైనింగ్ కానీ ఇవన్నీ ఈ సెగ్మెంట్లో చూస్తే మనకు ఆల్మోస్ట్ ఇండియన్ ఐటీ కంపెనీస్ TCS, ఇన్ఫోసిస్, విప్రో, మన ట్రెడిషనల్ ఐటీ కంపెనీస్ అన్ని ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అయిపోతున్నాయి ట్రెడిషనల్ నుంచి సాఫ్ట్వేర్స్ సైడ్. సో ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ట్రెడిషనల్ నుంచి సాఫ్ట్వేర్ సైడ్ షిఫ్ట్ అవుతారో వాళ్ళు క్లయింట్ నుంచి బిల్లింగ్ అనేది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇక్కడ స్కిల్స్ ఉన్నాయి ఈ పర్సన్కి, సో మాకు బిల్లింగ్ ఎక్కువ కావాలని చెప్పి ఇంకా ఎక్కువ బిల్లింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకుంటారు. సో ప్రెజెంట్ వచ్చే మార్జిన్స్ కంటే ఫ్యూచర్లో ఎక్కువ మార్జిన్స్ యాంటిసిపేట్ చేసే ఆస్కారాలు ఉంటాయి. అందుకే ప్రతి ఒక్క ఎంప్లాయీ కానీ ఇప్పుడు అప్స్కిల్ అవుతున్నారు. ఇప్పుడు మనకి ఈ థీమ్ అనేది స్ట్రక్చరల్ థీమా, సిక్లికల్ థీమా ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ స్ట్రక్చరల్గా చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఒక్కసారి అడాప్ట్ అయిపోయిన తర్వాత ఎవరే కానీ చేంజ్ చేయలేరు. సో ఇప్పుడు
ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ కానీ చాలా చేంజెస్ ఎవాల్వ్ అవుతాయి. సో షిఫ్ట్ అనేది ఈజీగా జరిగింది. సింపుల్గా అనాలజీ ప్రకారం చెప్పాలంటే ఒక బ్రాడ్బ్యాండ్ తీసుకున్న తర్వాత ఇంకో బ్రాడ్బ్యాండ్ షిఫ్ట్ అవ్వాలంటే అంత ఈజీనా కాదు కదా. సో ఎగ్జాక్ట్గా సేమ్ వే ఇప్పుడు రివర్సల్ టెస్ట్ పరంగా చూస్తే కంపెనీ అనేది ఏ రిలేటెడ్గా మనకు ఇప్పుడు కంపెనీస్ ఏ అనేది యూస్ చేస్తున్నాయి. సో ఇప్పుడు ఏ రిలేటెడ్ ఇంప్లిమెంటేషన్స్ జరుగుతున్నాయి, ఏ సర్వీస్ కస్టమర్ సర్వీసెస్, చాట్ బాట్స్, ఆటోమేషన్స్, ఇవన్నీ ప్రతి ఒక్క సైడ్ మనకి కంపెనీ అయితే రివర్సల్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. సో ఇక్కడ హిస్టారీ ఏ అనేది ఒక ఎలక్ట్రిసిటీ లాగా మారిపోతుంది. మనకి ఈ టైంలో ఈ సెగ్మెంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే ఒక ఎలక్ట్రిసిటీ ఉందని తెలుసు, కానీ మనం లైట్ మనం కరెక్ట్గా వాడుకోవట్లేదు అన్నట్టు అయిపోతుంది. సో ఇప్పుడు మనకు ఈ సెగ్మెంట్లో మనకు మైక్రోసాఫ్ట్ రిలేటెడ్గా చూస్తే 10 బిలియన్ ఆపర్చునిటీ, 10 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది మనకు ఓపెన్ ఏ రిలేటెడ్గా జరుగుతున్నాయి. అండ్ గూగుల్ రిలేటెడ్ చూస్తే 3 బిలియన్ ఏ ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి. అమెజాన్ రిలేటెడ్ చూస్తే 100 బిలియన్ ఏ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ కార్పొరేట్ బిహేవియర్ రిలేటెడ్గా. సో హిస్టరీ పరంగా చూస్తే 1995లో ఒక షిఫ్ట్ జరిగింది, అదే ఇంటర్నెట్ వచ్చింది. తర్వాత 100 టైమ్స్ గ్రోత్ చూసినాము. సేమ్ ప్యాటర్న్ ఇప్పుడు ఏ వస్తుంది. ఏ రిలేటెడ్గా మనకు ఏ అనేది ఫ్యూచర్లో మనకు అడాప్షన్ అనేది చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. గ్రోత్ కూడా చూస్తాం. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఏ ప్లస్ శాస్ అనేది ఒక 100% స్ట్రక్చరల్గా మనకు గ్రో అయ్యే సెగ్మెంట్ లాగా కనిపిస్తుంది. సో ఒక జనరేషన్ షిఫ్ట్ అనేది ఒక 15 ఇయర్స్కి 20 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. ఇప్పుడు మన లక్కి మన జనరేషన్లో ఈ షిఫ్ట్ రావడం. సో ఇప్పుడు చెప్పాలంటే బేసిక్గా ఇప్పుడు 1880s ఆ టైంలో ఒక ఎలక్ట్రిసిటీ అనేది ఎలా వచ్చిందో, సో ఇప్పుడు 2010లో మనకి ఇంటర్నెట్ ఎలా వచ్చిందో ఇప్పుడు ఏ అనేది కూడా సేమ్ అట్లాంటిదే. సో ఇప్పుడు ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్ లాగా మనం రేట్ చేసుకోవాలనుకుంటే మనకి ఎఫ్ఐఎస్ డిఏఎస్ ప్యాటర్న్ ప్రకారంగా మనం వాళ్ళు ఎలా స్కోరింగ్ చేసుకుంటారో ఆ విధంగా లెక్కేసుకుంటే మనకు ఇక్కడ ఏ సెగ్మెంట్లో ఎంత ఆపర్చునిటీ ఉందని చెక్ చేసుకుంటే మనము మార్కెట్ సైజ్ పరంగా చూస్తే నేను 15 to 14 ఇచ్చినాను. ఎందుకంటే ఇక్కడ గ్లోబల్గా ఏ SaaS రిలేటెడ్ కంపెనీస్ అనేది 2024లో మనకి 500 బిలియన్స్ ఉండేది. 2030 నాటికి 1.5 బిలియన్ అనేది పెట్టుకున్నారు. ఇక్కడ అంటే ఆల్మోస్ట్ తర్వాత 3 ట్రిలియన్ అనేది పెట్టుకున్నారు. సో ఇక్కడ సిఏజీఆర్ పరంగా చూస్తే సిఏజీఆర్ ఎంత గ్రో అవుతుంది, 20 to 25% సిఏజీఆర్ ఈజీగా గ్రో అవుతుంది. సో అందుకు 14 పాయింట్స్ ఇచ్చిన. ఇప్పుడు లాంగిటివిటీకి చూస్తే లాంగిటివిటీ పరంగా చూస్తే ఇప్పుడు మనకు ఇది ఎలక్ట్రిసిటీ ఎప్పుడైనా వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా వాడుతున్నాం, ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ పెరిగిపోయిందా, ఇంటర్నెట్ కన్జంప్షన్ పెరిగిపోయిందా, స్మార్ట్ ఫోన్ కన్జంప్షన్ పెరిగిపోయిందా. స్మార్ట్ ఫోన్ ఎలా వచ్చిన తర్వాత 2007, 2008లో స్మార్ట్ ఫోన్స్ అనేది వచ్చినాయి. సో అక్కడి నుంచి అడాప్షన్ అనేది పెరిగిపోయిందా లేదా. సో ఎగ్జాక్ట్లీ సేమ్ వే ఇప్పుడు ఏ వచ్చింది, ఏ రిలేటెడ్ అడాప్షన్ అనేది ఫ్యూచర్లో పెరిగిపోతుంది. సో అడాప్షన్ అనేది ఫాస్ట్గా పెనిట్రేట్ అవుతుంది. సో 15 ఇయర్స్ అనేది ఒక లాంగ్ రన్వే లాగా కనిపిస్తుంది. ఇక్కడ ఇంకొక సో ఇది ఒక ఫాస్ట్ లాంగిట్విటీ ఉంటుంది, తర్వాత ఫాస్ట్ మూవింగ్ సెగ్మెంట్ లాగా ఉంది కాబట్టి 14 ఇచ్చినారు. సో ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ పరంగా చూస్తే మనకు రీసెంట్గా లాంచ్ అయిన బడ్జెట్ ప్లానింగ్లో కూడా మనకి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు 2035 వరకు మనకి ప్రతి ఇయర్లో మన బడ్జెట్ అలొకేషన్ అయితే జరుగుతుందని. సో ఇప్పుడు ఆ విధంగా చూస్తే ఇండియా ఏ మిషన్ అయినా 10,300 crores మనకి ఈ ఇయర్ అలొకేషన్ చేయడం అయితే జరిగింది. డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ లాగా ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ రిలేటెడ్ కానీ, ఆధార్ రిలేటెడ్గా కానీ, డిజిలాకర్ రిలేటెడ్గా కానీ, సో నేషనల్ డేటా గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ ప్రకారంగా లాంచ్ అవుతున్నాయి. సో ఇక్కడ అగ్రికల్చర్ థీమ్లో కానీ, ఏ సెక్యూరిటీ గైడ్లైన్స్ ప్రకారంగా కానీ, సో ఈ సెగ్మెంట్లో నేను గ్లోబల్ ఆపర్చునిటీ పరంగా చూసాను. గ్లోబల్గా మనకి మ్యాసివ్ ఆపర్చునిటీ కనిపించబోతుంది. సో ఇప్పుడు మనకు ఇంతకు ముందు చెప్పినట్టు ఇంజనీరింగ్ టాలెంట్ అనేది మనకి ఇక్కడ ఎక్కడుంది ఫేమస్ అంటే మన ఇండియాలోనే. సో ఇక తక్కువ రేట్లో వచ్చే ఎంప్లాయీస్ ఎక్కడున్నారు, మన ఇండియాలోనే. సో ఆ విధంగా లెక్కిస్తుంటే 5 మిలియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు. ప్లస్ ఇండియన్ కాస్ట్ పరంగా చూస్తే 20% అక్కడ యూఎస్లో పే చేసేదానికంటే దానికంటే 80% తక్కువ పే చేస్తారు. తర్వాత ఇంగ్లీష్ మన ఇండియన్ రిలేటెడ్గా చూసుకున్న స్ట్రాంగ్ ట్రాక్ రికార్డ్ ఉంది. ఇండియా ఆల్రెడీ మనం చూసుకుంటే 70% మన ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో మన ఇండియన్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇండియన్ SaaS కంపెనీస్ పరంగా చూస్తే 150+ కంట్రీస్ అనేది ఆల్రెడీ పొటెన్షియల్గా బెనిఫిట్ పొందుతున్నాయి ఈ సెగ్మెంట్లో. సో అందుకు నేను ఫుల్ మార్క్స్ ఇవ్వడం అయితే జరిగింది. ప్రాఫిట్ పరంగా చూస్తే మనకి ప్రాఫిట్లో 70 to 80% మనకి SaaS బేస్డ్ ప్రాజెక్ట్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ SaaS అనేది 60 to 70%, అప్లికేషన్ SaaS అనేది 70 to 80%, ఏ రిలేటెడ్ SaaS అనేది 75 to 80%, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ కంపేర్ టు మ్యానుఫ్యాక్చరింగ్ రిటైల్ ఐటీ సర్వీసెస్తో చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ 20 to 30% అయినా, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చూస్తే 60 to 70% గ్రోత్ ఉంది. రిటైల్లో చూస్తే 5 to 15% ఉంటాయి గ్రోత్. ఇక్కడ అప్లికేషన్ SaaS 70 to 80% ఉంది. ఏ రిలేటెడ్గా ఏ ఫస్ట్ SaaS పరంగా చూస్తే 75 to 80% కనిపిస్తుంది ఐటీ SaaSతో పోలిస్తే. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే బేసిక్ అనాలజీ ప్రకారంగా, సో ఇక్కడ 100 రూపీస్ మనకి రెవెన్యూ ఇన్వెస్ట్ చేస్తే 80 రూపీస్ గ్రాస్ ప్రాఫిట్ వచ్చేలా కనిపిస్తుంది. సో అందుకు నేను ప్రాఫిట్ పరంగా చాలా ఎక్కువ యాడ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఎంట్రీ లెవెల్లో చూస్తే మనకు డేటా సెంటర్స్ అనేది ఒక మోర్ బెటర్ కారిడార్స్ లాగా మారిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్క చోట్ల ఇక్కడ ఇది డేటా సెంటర్స్ అయితే లాంచ్ అయిపోతున్నాయి. బెటర్ ప్రోడక్ట్స్ కానీ, మోర్ కస్టమర్స్ కానీ. సో ఇక్కడ ఈ సెగ్మెంట్లో నేను 7 ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ డేటా సెంటర్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా ఎక్కువ జరుగుతున్నాయి. సో క్యాపిటల్ ఇంటెన్సిటీ
పరంగా చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా చూస్తే ₹1 ఇన్వెస్ట్ చేస్తే మనము ఈ మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా చూస్తే ఆల్మోస్ట్ 0.8 వరకు రెవెన్యూ అనేది మనకు అచీవ్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో చూసినామంటే ₹1 ఇన్వెస్ట్ చేస్తే 0.1% పర్ ఇయర్ రిటర్న్ ఎలా ఇక్కడ ఈ సెగ్మెంట్లో చూస్తే 0.8% మనకి గ్రోత్ అనేది అలాగా కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనకు హైయెస్ట్ కన్విక్షన్ ఉన్న థీమ్ అంటే ఏదంటే 82. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఎవరికి అడిగినా ఆల్మోస్ట్ చెప్తారు నెక్స్ట్ డికెట్ థీమ్ అంటే మన చిన్న పిల్లడైనా చెప్తాడు ఏ రిలేటెడ్ థీమ్ అనేది ఫ్యూచర్లో గ్రోత్ అని. సో దాని రిలేటెడ్గా ఇప్పుడు మనకి క్లియర్గా ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు మనకి ఏ బబుల్ పరంగా చూస్తే అయినా సో ఇప్పుడు అన్ని పాజిటివ్స్ అయినా నెగిటివ్స్ లేవా అని చెప్పి అనుకుంటే అయినా ఇప్పుడు మనకు ఇప్పుడు రిస్క్స్ పరంగా మాట్లాడుకుంటే ఒక హిస్టారికల్గా చూసుకుంటే .com బబుల్ అనేది వచ్చింది. అది ఎప్పుడు ఇంటర్నెట్ ఎరా వచ్చినప్పుడు 1999 2000లో అలా. సో ఇప్పుడు అనేది ఏమైంది టెక్నాలజీ షిఫ్ట్ అనేది జరిగిపోయింది. 90% అనేది కంపెనీస్ అనేది బ్యాంక్రప్ట్ అయిపోయినాయి, వెళ్ళిపోయినాయి. సో అప్పుడు ఆ టైంలో ఎందుకు ఆ వాల్యుయేషన్స్ అనేవి మ్యాచ్ చేయలేకపోయింది, రెవెన్యూ అనేది చూపించలేకపోయింది. సో ఇప్పుడు ఏ రిలేటెడ్ కూడా సేమ్ అట్లాంటి ప్యాటర్న్లోనే ఉంది. కంపెనీస్ అనేది ఏ రిలేటెడ్ అడాప్షన్ చేస్తున్నామన్నారు, స్పెండింగ్ చేస్తామంటున్నారు, కానీ దాని రిలేటెడ్గా మేజర్గా బెనిఫిట్స్ అయితే క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే ప్రజెంట్ చూపించలేకపోతున్నారు. రియల్ ఏ కంపెనీస్ అనేది వర్సెస్ ఏది, తర్వాత ఏ బ్రాండెడ్ కంపెనీస్ ఏది డిఫరెన్షియేట్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ అయిపోతుంది మనలాంటి రిటైల్ ఇన్వెస్టర్స్కి. సో ఇంటర్నెట్ సర్వే అనేది అయిపోతుంది, కానీ ఏ సర్వే అవుతుందా లేదా అనేది ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. 80% ఫెయిల్ అవుతున్నారు, 20% మ్యాసివ్గా సక్సెస్ అవుతున్నారు. సో ఇక్కడ ఆపర్చునిటీ అయితే స్ట్రాంగ్గా ఉంది, మనకి ఎలాంటి స్టాక్స్ పట్టుకోవాలనేది ఇంకా క్లారిటీ లేదు. సో ఇప్పుడు మనకి సెకండ్ రిస్క్ పరంగా చూసుకుంటే మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటా పరంగా చూస్తే $500 బిలియన్ యాన్యువల్గా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తున్నారు. కంపెనీస్ ఫండింగ్ కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు 10 to 500 మిలియన్ రేంజ్ పరంగా చూస్తే ఇండియన్ లాంగ్వేజ్ పరంగా చూస్తే రెగ్యులేటరీ టెక్ కానీ అగ్రికల్చర్ రిలేటెడ్ కానీ సో వాటన్నిటికి మ్యాచ్ చేస్తుందా లేదా, స్కేల్ అవుతాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి. సో వాల్యుయేషన్స్ పరంగా చూస్తే A+SaaS రిలేటెడ్ స్టాక్స్ అనేది గ్లోబల్గా మనకు 20 to 50 times రెవెన్యూ అనేది ఎర్న్ చేస్తాయని చెప్పి చెప్తున్నారు. సో ఫ్యూచర్లో మనకు ఒక క్వార్టర్లో కానీ ఏదైనా మిస్ అయిపోయిన తర్వాత ప్రాఫిట్స్ అనేది రాలేదంటే స్టాక్స్లో ఇప్పుడు 30 to 50% మనం కరెక్షన్ చూసే ఆస్కారాలు ఉన్నాయి. సో ఇప్పుడు 2022లో SaaS అనేది క్రాష్ అయిపోయింది. సో యూఎస్ SaaS రిలేటెడ్ కంపెనీస్ అని గూగుల్ కానీ మన మెటా కానీ ఇవన్నీ పడిపోయినాయి ఒకనొక సిచ్యువేషన్. మళ్ళీ రీసెంట్గా స్లోగా పికప్ అవుతున్నాయి. రీసెంట్గా లాస్ట్ 1 quarter 2 quarter చూస్తే మనకు గూగుల్ ఆల్ టైమ్ హై రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది. సో అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే ఏ అడాప్షన్ అనేది స్మూత్గా మూవ్ అవుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ పరంగా చూస్తే ఇక్కడ ఫాస్ట్గా మూవ్ అవుతుంది, కానీ దాని రిలేటెడ్గా మనకు ఇది ఆపర్చునిటీస్ అనేవి వస్తున్నాయి. ఏదైనా డిస్ట్రప్షన్ అనేది జరగబోతుందా ఫ్యూచర్లో అనేది. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్కి అంత వర్క్ చేసే పర్సన్కి ఇప్పుడు ఏ అనేది ఫ్రీగా సింపుల్గా చీప్గా దొరుకుతున్నప్పుడు ఏ మోడల్స్ ప్రిపేర్ చేసినప్పుడు కోడ్ రాయడం కానీ అదంతా ఇక్కడ మనకి డిస్ట్రప్షన్ అనేది జరగబోతుంది ఫ్యూచర్లో. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పెయిన్ పాయింట్ ఇక్కడ సెక్యూరిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఎక్కువ చూస్తుంది ఏ రిలేటెడ్గా. సో ఇది నెక్స్ట్ దీని రిలేటెడ్గా ఏం చర్యలు తీసుకుంటారో మనం అబ్జర్వ్ చేసుకోవాలి ఇది. సో ఇప్పుడు మన మార్కెట్లో ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలా ఏ రిలేటెడ్గా మనకు చాలా కంపెనీస్ కనిపిస్తాయి. కంపెనీ నేమ్లో ఏ ఉంది, ఇన్వెస్ట్ చేద్దాము అని చెప్పి మనకి ఇప్పుడు కంపెనీ రిలేటెడ్గా ఒక స్ట్రాంగ్ అవేర్నెస్ అనేది తెచ్చుకోవాలి ఫస్ట్. దాని రిలేటెడ్గానే చేయడమే ఈ వీడియో. సో ఫస్ట్ మనకి రియల్ చెక్ ఏంటంటే కంపెనీ అనేది రియల్ రెవెన్యూ అక్కడి నుంచి జనరేట్ అవుతుంది, రియల్ కస్టమర్స్ నుంచా, రియల్ సబ్స్క్రిప్షన్ నుంచా అర్థం చేసుకోవాలి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి వాల్యుయేషన్స్ పరంగా చూస్తే గ్రోయింగ్ కంపెనీస్కి సో మనం మినిమం ఇక్కడ SaaS రిలేటెడ్ కంపెనీస్కి 5 to 15% మనం గ్రోత్ అనేది ఈజీగా మనం యాంటిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 200% ర్యాలీ ఇచ్చింది ఇప్పుడు ఫోమోలో ఉన్న స్టాక్ అని చెప్పి మనం ఇన్వెస్ట్ చేయకూడదు. ఎందుకంటే ఈవెన్ బెటర్ థీమ్ అయినా కూడా మనకు ఫ్యూచర్లో మనకి ఏదో ఒక రోజు మనకి పడే ఆస్కారాలు ఉన్నాయి. సో అందుకే మనం బిజినెస్ అనలైజ్ చేయాలి. SaaS బిజినెస్ మోడల్ అనేది మనకి క్లారిటీ వచ్చేసింది. సో ఇప్పుడు యాన్యువల్ రికరింగ్ రెవెన్యూ అనేది మనకి SaaS వల్ల మనకి పెరిగే ఆస్కారాలు ఉన్నాయి. సో అప్పుడు మనకి దాని రిలేటెడ్గా కంపెనీస్ అని ఆటోమేటిక్గా మనకి రెవెన్యూలో అనే పాజిటివిటీ అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు SaaS స్టాక్స్ అనేది వోల్టాలిటీ అనేది తక్కువ. సో ఇప్పుడు 30 to 50% కరెక్షన్స్ అనేది కొన్ని సందర్భాల్లో కామన్, జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల కానీ వేరే అదర్ రీజన్స్ వల్ల కానీ. సో ఇప్పుడు మనం అట్లాంటి స్ట్రాంగ్ కన్విక్షన్ ఉండే SaaS ప్రోడక్ట్స్ అనేది మనం అమ్ముకోవద్దు. కాంపౌండింగ్ అనేది ఫ్యూచర్లో మనం మిస్ అయ్యే ఆస్కారాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మనం ఏ రిలేటివ్ ఫ్యూచర్లో మనం గమనిస్తే 3 phases ఉన్నాయి. ఫస్ట్ ఇది ఎర్లీ ఫేజ్, ఇది ఫౌండేషన్ లాంటిది 2024 to 2027 లాగా. ఇప్పుడు 2027 నుంచి 2031 దాకా వరకు గ్రోత్ ఫేజ్లో మనం చూస్తాము. సో అందుకే మనం నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి ఏ రిలేటెడ్ గ్రోత్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది. నెక్స్ట్ మెచ్యూరిటీ ఫేజ్ అనేది 2030 to 31 నుంచి 2039 వరకు. సో
ఇప్పుడు మనం ఎర్లీ ఫేజ్ పరంగా చూస్తే అయినా ఇక్కడ ర్యాపిడ్గా ఇంప్రూవ్ అయిపోయింది, ఫాస్ట్ అడాప్షన్ జరిగింది, తర్వాత కమ్యూనిటైజింగ్ జరిగింది, తర్వాత కస్టమర్స్కి ఇప్పుడు 1 lakh 1 billion 1 trillion కస్టమర్స్ వాడగలిగే కెపాసిటీ ఉంది ఇప్పుడు ఏ మోడల్స్కి. సో ఇంటర్నేషనల్ ఎక్స్పాన్షన్ అనేది జరిగింది, ఎవాల్వ్ అయిపోయినాయి, స్ట్రాంగ్గా ఎవాల్వ్ అయిపోయినాయి. సో ఇప్పుడు చాలా కంపెనీస్ అనేవి ఈ ఈ ఫేజ్లో ఫెయిల్ అయిపోయినాయి, కొన్ని కంపెనీలు సక్సెస్ కూడా అయిపోయినాయి ఈ ఫేజ్లో. ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్కి పోతే అయినా ఈ ఈ దీంట్లో మన కీ సిగ్నల్స్ ఏంటంటే గిన మన ఇంటర్నేషనల్ రెవెన్యూ పరంగా ఎంత పర్సెంట్ గ్రో అయింది అనేది. సో ఈ విధంగా చూస్తే మనకి ఇందాక చెప్పినట్టు చార్జిపిటీ 1 monthలోనే 1 million మెంబర్స్ యూజర్స్ వచ్చినారు, నెక్స్ట్ 2 monthsలో 100 million యూజర్స్ వచ్చినారు. సో ఇదే ఇక్కడ మనకి స్ట్రాంగ్ సిగ్నల్. నెక్స్ట్ గ్రోత్ పరంగా చూస్తే ఏ రిలేటెడ్గా మనకి ఏ అనేది ఒక ఎంబెడెడ్ ఇంజిన్ లాగా మారిపోతుంది. సో ఎంటర్ప్రైజ్ వర్క్ ఫ్లోస్లో ఖచ్చితంగా ఏ అనేది మారిపోతుంది. ఏ శాస్ కంపెనీస్ అనేది 1 billion ట్రజెక్టరీకి అనేది రీచ్ అయిపోతాయి. సో ఇండియన్ కంపెనీస్ అనేది ఫుల్లీ ట్రాన్స్ఫార్మ్ అయిపోతున్నాయి ఏ రిలేటెడ్గా. రిస్క్ పరంగా చూసైనా మోడరేట్ రిస్కే అనిపిస్తుంది, ఇంతవరకు ఏ రిస్క్ ఇక్కడ కనిపించట్లేదు. సో మార్జిన్స్ పరంగా ఎక్స్పాన్షన్ జరుగుతాయి ఫ్యూచర్లో, అండ్ క్యాష్ ఫ్లోస్ పాజిటివ్లో కనిపిస్తాయి, మార్కెట్ షేరు పెరిగిపోతుంది. నెక్స్ట్ మెచ్యూరిటీ ఫేస్ పరంగా చూస్తే ఈ 2031 నాటికి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయింటాయి. శాస్ రిలేటెడ్ ఏ రిలేటెడ్గా వర్క్ ఫ్లోస్ జనరేట్ అవ్వడం కానీ అవాల్వ్ అయిపోవడం కానీ. సో ఏ ప్లస్ శాస్ బికమ్స్ అనేది ఒక స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాగా మారిపోతుంది. సో గ్లోబల్ మార్కెట్స్ అనేది మినిమం 25 to 30% మనకి సిఏజీఆర్లో గ్రో అవ్వడం నీట్గా చూస్తారు. అండ్ శాస్ రెవెన్యూ పరంగా చూస్తే 100 బిలియన్ రెవెన్యూ అనేది టచ్ అయిపోతుంది. ఇక్కడ ఈ టైంలో మనం ఇన్వెస్ట్ చేసినా మనకి రిటర్న్స్ అనేది పెద్ద మనం యాంటిసిపేట్ చేయలేకపోవచ్చు. ఇది వెరీ ఎర్లీ స్టేజ్లో కాబట్టి చాలా ఆపర్చునిటీస్ మనం చూసుకోవచ్చు నెక్స్ట్. సో ఇప్పుడు మనకు ఈ ఏ అంటున్నాము. సో ఈ ఏఐలో మనకు బేసిక్గా 4 టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు రైజ్ అవడంతో పాటు ఏ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బిల్డ్ అవుతుందని చెప్పినాం కదా. సో అట్లాంటి విధంగా చూస్తే ఇప్పుడు డేటా సెంటర్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెరిగిపోతుంది. ఇక్కడ ఈ సెగ్మెంట్లో 10 to 20% మనకి గవర్నమెంట్ నుంచి పుష్ ఉంది. సో ఇక్కడ పవర్ కంపెనీస్ పోతున్నాయి, డేటా సెంటర్, రియల్ ఎస్టేట్. సో ఈ సెగ్మెంట్లో మనకు ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ అనేది మారిపోతుంది. తర్వాత లాంగ్ టర్మ్లో ప్రాజెక్ట్స్ అనేవి చాలా ఎక్కువ ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లమ్ హై క్యాపెక్స్ ఉండాలి, లాంగ్ టర్మ్ టైమ్ లైన్స్ ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పని చూస్తే హెచ్పిడిసి అని రీసెంట్గా మనం ఒక చిప్స్ అని చెప్పుకున్నాం. సో దాని రిలేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే మారిపోతుంది. నెక్స్ట్ ఇండియన్ ఐటీ ట్రాన్స్ఫర్మేషన్ పరంగా చూస్తే మనకి 6 to 7 lakhs ఎంప్లాయీస్ అనేది మనకున్నారు, వాళ్ళందరూ ఏకి షిఫ్ట్ అయిపోతున్నారు. సో రెవెన్యూ బేస్ అనేది మారిపోతుంది. ఇందాక చెప్పినట్టు ఒక ట్రెడిషనల్ ఎంప్లాయీకి బిల్లింగ్ తీసుకోవడానికంటే ఏ రిలేటెడ్ ఎంప్లాయీ బిల్లింగ్ అనేది చాలా ఎక్కువ చార్జ్ చేస్తారు కంపెనీస్, టీసీఎస్, ఇన్ఫోసిస్ కానీ. సో ఇప్పుడు క్లయింట్స్కి ఈజీగా లాభం అయితే రాబోతుంది. సో ఇప్పుడు శాస్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అయితే అయినా ఇప్పుడు మనం వెరీ ఎర్లీ స్టేజ్లో ఉన్నాం. ఇక్కడ మనకు మంచి స్టాక్స్ ఈ గూగుల్, మెటా అట్లాంటి కంపెనీలు లాంటి స్టాక్స్ మనం ఇన్వెస్ట్ చేయగలిగితే అయినా మన ఫ్యూచర్లో చాలా మ్యాసివ్ వెల్త్ అయితే జనరేట్ చేస్తాం, చూడగలుగుతాం. ఇక్కడ బెస్ట్ రిస్క్ రివార్డ్ కనిపిస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ రిలేటెడ్ డామినెన్స్ ఎక్కువ కనిపిస్తుంది. సో మోస్ట్ ఐడెంటిఫైయింగ్ విన్నర్స్ లాగా కనిపిస్తున్నారు. సో ఆపర్చునిటీస్ పరంగా చూస్తే అయినా మనకు ఏలో మినిమం ప్రతి ఒక్క కాంపోనెంట్లో ఏ అనేది మనకి ఎంబిడ్ అయిపోతుంది, హెల్త్ కేర్లో కానీ, అగ్రికల్చర్ కానీ. సో ఇక్కడ 20 to 30% ఎఫిషియన్సీ మనం మారిపోతుంది. సో ఇంతకుముందు చెప్పుకోవాలంటే అయినా ఏదైనా ఆపరేషన్స్ కానీ, సర్జరీస్ కానీ చేయాలంటే ఎన్నో హ్యూమన్ చేసేవారు, కానీ ఇప్పుడు రోబోట్స్ చేస్తున్నారు. రోబోట్స్ చేసేదానికి ఇంకా ఛార్జ్ కూడా హాస్పిటల్స్ ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు కంపేర్ టు హ్యూమన్స్. సో ఇలా మారిపోతుంది, ఎందుకంటే రోబోట్స్ ఎఫిషియన్సీ అనేది ఎక్కువ 100% అక్యురేట్గా చేస్తుంది ఆపరేషన్ అనేది, సర్జరీ అనేది హ్యూమన్కి. సో అనేది అది మారిపోతుంది. సో ఇవన్నీ కారణాల వల్ల 82 పాయింట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో లాంగ్ టర్మ్ స్ట్రక్చరల్గా గ్రోత్ పరంగా చూస్తే 15+ years ఒక థీమ్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ జనరేషన్కి. సో మల్టిపుల్ ఇక్కడ ఈజీగా కాంపౌండింగ్ జనరేట్ చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. శాస్ బేస్డ్ ప్లాట్ఫామ్లో మనం ఇంకా ఎర్లీ స్టేజ్లోనే ఉన్నాము. మల్టిపుల్ గ్లోబల్గా మనకు డ్రైవర్స్ కనిపిస్తున్నాయి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్గా కానీ, అడాప్షన్ కానీ, శాస్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కానీ, ఐటీ సర్వీసెస్ కానీ ప్రతి ఒక్కటి మారిపోబోతుంది. సో ఇప్పుడు మనకి సో ఇప్పుడు మనకు శాస్ రిలేటెడ్గా వాల్యుయేషన్స్ ఫ్రేమ్వర్క్ చూస్తే మనకు శాస్ రిలేటెడ్గా మనకు వాల్యుయేషన్స్ ఎలా పికప్ అవుతాయి, దాని రిలేటెడ్ మార్జిన్స్ ఎలా వస్తాయని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు నాలెడ్జ్ లేకుండే వ్యక్తి కూడా సాఫ్ట్వేర్ డెవలప్ చేయగలడు. సో అట్లాంటప్పుడు మనకు శాస్ రిలేటెడ్ వాళ్ళ ప్రాజెక్ట్స్ వల్ల మనకి వీళ్ళు ఏదో స్పెషల్ చూపించాలి కదా వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్లో. సో అందుకు ఇక్కడ ఛాలెంజెస్ అయితే కొద్దిగా ఎక్కువ ఛాలెంజెస్ కనిపిస్తున్నాయి. సో అలాగే మనకి సక్సెస్ స్టోరీ కూడా చాలా ఎక్కువ రేట్స్ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మనకి ఈ సెగ్మెంట్ అనేది ఇప్పుడు డిఫెన్స్లో కూడా మనకు ఎంటర్ అవబోతుంది, రెన్యూవబుల్ ఎనర్జీలో ఎంటర్ అయిపోతుంది. సో ఇదండి మనకి బేసిక్గా చెప్పాలంటే మనం ఫ్యూచర్లో మన ఒక్కొక్క దాని గురించి మనం క్లియర్గా మనం డిస్కస్ చేసుకుందాం, ఏ రిలేటెడ్ అడాప్షన్ ఎలా ఉంటుంది అని ఒక్కొక్క థీమ్ రిలేటెడ్గా స్పెసిఫిక్గా.
సో ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే ఏ ప్లస్ శాస్ అనేది ఒక స్ట్రక్చరల్ చేంజ్ అనేది చెప్పుకోవచ్చు. సిక్లికల్గా ఒక సైకిల్లో పెరగడం ఇంకో సైకిల్లో పడడం లాంటిది కాకుండా స్ట్రక్చరల్గా చేంజ్ అయిపోతుంది. అది ఎలా ఇంటర్నెట్, ఎలా ఎలక్ట్రిసిటీ ఎలా వచ్చిందో సేమ్ అలాంటి వేలో ఇప్పుడు చేంజ్ అయిపోతుంది. సో 15 years ప్లస్ లాంగ్ రన్వే ఉంది. సో యూనిక్గా చూసుకోవాలంటే ఇక్కడ అడ్వాంటేజ్ 5 million+ ఇంజనీర్స్ ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉంది మన ఇండియాలో. ఎందుకంటే 10 billion నుంచి 15 billion శాస్ జర్నీ అనేది మనం చూసే ఫ్యూచర్ కనిపిస్తుంది ఫ్యూచర్లో. అండ్ హై కన్విక్షన్ మనకి ఈ థీమ్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఇప్పుడు హై కన్విక్షన్ అనేది. సో ఎంట్రీ ప్రైస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. కంపెనీ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. పేషెన్స్ అనేది మ్యాటర్. ఫ్రేమ్వర్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ మనం కవర్ చేస్తాం మనం కమింగ్ వీడియోస్లో. ఒక మంచి ఫ్యూచర్లో మంచి మంచి ఏ స్టాక్స్ అన్ని మనం పిక్ చేసుకునేసి ఒక్కొక్క దాని గురించి క్లియర్గా డీప్గా అనలైజ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనము మన పేరెంట్స్ జనరేషన్లో చూసే కన్నా ల్యాండ్ కొనే వాళ్ళకి వెల్త్ జనరేషన్ ఎలా అయిందో, సో ఇప్పుడు నెక్స్ట్ మన ఫ్యూచర్ జనరేషన్స్, మన పిల్లల జనరేషన్స్ చూసుకుంటే కన్నా ఏ ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి వెల్త్ కూడా సేమ్ అలాంటి జనరేషన్ వెల్త్ చూసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో మనకు ఎర్లీ స్టేజ్లో మనం పిక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు కామెంట్లో చెప్పండి, ఏ ప్లస్ శాస్ టీంలో మీకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ అనేది ఏ సెగ్మెంట్ అనిపిస్తుంది. నేను దాని రిలేటెడ్గా స్టడీ చేయడానికి అండర్స్టాండ్ చేసుకుంటా. సో ఇప్పుడు డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్గా హెచ్విడిసి కానీ, కాంపోనెంట్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, పవర్ కానీ, సో ఆ సెగ్మెంట్ పరంగా చెప్తారా, లేకపోతే ఇండియన్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, తర్వాత ప్యూర్ శాస్ ఇండియన్ శాస్ రిలేటెడ్గా సాఫ్ట్వేర్స్ ఏమైనా లాంచ్ అయ్యే స్టాక్స్ కానీ, తర్వాత ఏ ఎనేబుల్ ట్రెడిషనల్ సెక్టర్స్ కానీ, సో ఈ 4 సెగ్మెంట్లో మీరు దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో చెప్పండి. నేను దాని రిలేటెడ్గా స్టడీ చేయడానికి ఈజీ అవుతుంది. ఓకే, ఇంతేనండి మా వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.